బులెటిన్ ఉంది వెనక, మీకు ఎవరు కావాలంటే కాపీ తీసుకోండి. And that gives us a glimpse of what we are meditating upon. అయితే మనం దేనైతే ధ్యానిస్తున్నామో దాని గురించి విషయం అందులో ఉన్నది. So first encounter in chapter 4 is Lord's encounter with Satan. అయితే మనం 4వ అధ్యాయం చూసినట్లయితే కనుక దేవుని యొక్క సాతానుతో మాట్లాడుతున్న విషయాలు మనం చూడొచ్చు. We encounter with Satan every day. అయితే మనం సాతాన్ని ప్రతిరోజు కలుసుకుంటూ ఉంటాం. But here his encounter is different because he responded. అయితే దేవుడు సాతాను కలుసుకోవడానికి ప్రత్యేకమైనది, ఎందుకంటే ఆయన విధంగా అంటున్నాడు, only with the help of the word of God. అయితే దేవుని వాక్యానుసారంగా మాత్రమే. If you don't know the word of God, నీ దేవుని వాక్యం తెలియకపోతే you don't know how to encounter the Satan. అయితే సాతాన్ని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియదు. Because the words given in there give us a lot of encouragement. అయితే దేవుని వాక్యం మనకి ఎంతో ఆదరణ ఇస్తుంది. In times of our depressions, Lord encourages us a lot. అయితే మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనం ఎంతగానో బలపరుస్తుంది. What we read in Joel is a great example. అయితే మనం యోవేలు గ్రంథంలో చూసింది ఎంతో గొప్ప మరి ఎగ్జాంపుల్ గా ఉంది. Cankerworm, locust, this and that, all will not leave even a sapling of the crop to be used. ఆ మిడతల దండు ఆ యొక్క మరి పంటలోని ఏ చిన్న దాన్ని కూడా వదలకుండా తినివేసినట్టుగా మనం చూస్తున్నాము. And in our life, all our problems take away our sap. అలాగే మన జీవితంలో కూడా మన యొక్క ఇబ్బందులు మరి పరిస్థితులు అనేవి మన జీవితంలో సారాన్ని లాగేస్తాయి. Many times we get tempted to go away from what is this nonsense. I want to live on my own life without any problems. అయితే మనం ఎన్నోసార్లు అనుకుంటాము, ఇదంతా ఎందుకు, నాకు ఈ బాధలన్నీ ఎందుకు, మరి నా జీవితాన్ని నా ఇష్టం వచ్చి నేను జీవిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. But this portion is the starting of the Lord's ministry. అయితే మరి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం చూసినట్లయితే కనుక ఇది ప్రభు యొక్క మరి ఈ లోకంలో ఆయన చేసిన పరిచర్యకు మరి First 3 chapters Luke introduces the Lord in a very fine way. మరి మొదటి 3 అధ్యాయాలు కూడా ప్రభువుని గురించి మరి ఆ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఉంది. We saw Simeon how he saw the salvation of the Lord when the child was only 30 days old. మరి ఆ యొక్క సిమియోను ప్రభువును చూసినప్పుడు దేవుని రక్షణ తన కన్నారా చూశాడు. ఆ విషయాన్ని మనం చూసాము. He was waiting for the salvation of the Lord, and when he saw this child, he knew that he was going to be the savior of the world. ఆయన మరి రక్షణ గురించి మరి వేచి ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రభువుని మరి చిన్న బిడ్డగా ఉన్న ప్రభువుని చూశాడో ఆయనే రక్షకుడు అనే విషయాన్ని ఆయన గ్రహించి ఉన్నాడు. When Mary entered into the house of Elizabeth, the child inside the Elizabeth's womb jumped. మరి మేరీ ఎలిజబెత్ గృహంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ మరి గర్భంలో ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను గంతులు వేసినట్టు కూడా మనం చూసాము. Before he was born, the child knew that he was going to be the savior. మరి ఆ యొక్క బిడ్డ పుట్టక మునిపే మరి మరియను చూసి ఆ యొక్క మరి గర్భంలో ఉన్న బిడ్డ రక్షకుడని మరి బాప్తిజం ఇచ్చే యోహాను తెలుసుకుని ఉన్నాడు. Then when he was born and grew to be an adult man, he preached in the areas of Samaria and Judea. మరి బాప్తిజం ఇచ్చే యోహాను మరి తను పుట్టి పెరిగి పెద్దవాడై మరి యూదయ సమరయలో తను మరి ప్రకటిస్తూ వస్తున్నాడు ప్రభు గురించి. He did not claim himself to be the savior. మరి తన గురించి తన రక్షకుడు అని తను చెప్పలేదు. But he said, there is one coming after me who is going to give you baptism in Holy Spirit. అయితే ఆయన అంటూ ఉన్నాడు, నాతో వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ప్రముఖుడు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు. And such a person Satan encounters. మరి అటువంటి వ్యక్తిని మరి సాతాను ఎదుర్కొంటగా మనం చూస్తాం. Let's read Luke chapter 4 verse 1. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. And Jesus, being full of the Holy Ghost, returned from the Jordan and was led by the Spirit into the wilderness. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి He was for 40 days was tempted by the devil, and in those days he ate nothing, and afterward when they were ended he hungered. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా The devil said unto him, If thou be the Son of God, command this stone that it be made bread. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. Stone is a commonly available item in the world. ఈ రాళ్ళు అనేవి ప్రతి చోట కూడా ప్రపంచంలో మనం గమనిస్తా ఉండొచ్చు. Different types of stones are there. అనేక రకాల రాళ్ళను మనం చూడొచ్చు. When we went to Kona, మేము కోనా వెళ్ళినప్పుడు all the building was made by black material.
మరి పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా ఇక నల్లటి వంటి ఒక పదార్థంతో చేయబడి It ఉన్నవి. is all very strong for building buildings, మరి అది ఆ యొక్క భవనాలకి ఎంతో గట్టిగా ఉన్నట్టు మనం చూసాము. but it is not really a stone. It is lava or something which came up and became rock when it touched the atmosphere. అయితే అది మొట్టమొదటి నుంచి రాతి పదార్థం కాదు కానీ ఆ యొక్క ఆవరణలో ఉన్నప్పుడు అది కాలానుగుణంగా రాతిగా మారినట్టు మేము చూసాము. So even stone can melt. అయితే మనం చూసినట్టయితే రాతి కూడా కరుగుతుంది. We went to the tubes where the lava flowed through in the island of Kona. మేము ఆ కోన అటువంటి మరి ద్వీపంలో మేము ఆ యొక్క టన్నల్స్ గుండా వెళ్ళినప్పుడు ఆ యొక్క అగ్నిపర్వతం చూడటానికి వెళ్ళినప్పుడు So it is impossible for us to make bread from the stone. అయితే ఈ యొక్క రాతి నుంచి మరి రొట్టెను చేయడం అనేది అసాధ్యం. But Satan, how did he ask this question to the Lord? మరి సాతాను ప్రభువుని ఏ విధంగా మరి ప్రశ్నను మరి అడిగినట్టు మనం చూడొచ్చు. That he could make bread out of stone. ఏ విధంగా ప్రభు మరి రొట్టెలను రాతి నుంచి చేయగలడంత అనుకున్నాడు. Because he knew his capacity. ఎందుకంటే సాతానికి ప్రభు యొక్క శక్తి తెలుసు. 36th chapter of Ezekiel, Lord says, I take away your stony heart and make you a heart of flesh. ఎహెజ్కేలు 36వ అధ్యాయం మనం చూసినట్లయితే నీ నుంచి రాతి హృదయాన్ని తీసివేసి నేను మాంసం హృదయాన్ని ఇస్తానని చెప్పి He is capable of doing it. ఆయన అది చేయగలడు. Because he turned my heart into heart of flesh to know him as my savior. ఎందుకంటే నా హృదయాన్ని మరి రాతిగా ఉన్న హృదయాన్ని ఆయన మాంసపు హృదయంగా మార్చి ఆయన వైపు తిరిగేటట్టుగా చేశాడు కనుక. So he just wanted to show that you are capable of doing bread from stone and eat whatever you could. అయితే సాతాను ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ యొక్క రాళ్ల నుంచి నువ్వు రొట్టెని చేయగలవు అని చెప్పాలనుకున్నాడు. అదే విధంగా చేసి నువ్వు తినొచ్చు కదా అనే విషయాన్ని తను చెప్తూ ఉన్నాడు. Many times pride in our life brings us down. ఎన్నోసార్లు మన జీవితంలో ఈ యొక్క గర్వం అనేది మన నేలకి ఒరిగిస్తుంది. Pride precedes fall of the people. మరి ఆ గర్వం అనేది మరి మన యొక్క పతనానికి నాందిగా ఉంటుంది. So Lord did not encounter him with the same response saying that of course I can do but I am not going to do. అయితే ప్రభు మరి అతను సాతాను చెప్పిన విధంగా అపవాది చెప్పిన విధంగా చేయలేదు కానీ తనకి ఈ విధంగా తను ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. But he used the word of God. ఆయన వాక్యాన్ని అక్కడ మాట్లాడాడు. Jesus answered him saying, it is written, man shall not live by bread alone but by every word of God. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. It is an eye opener for us. అది మనకి కన్నులు తెరిచేటువంటి విషయంగా ఉన్నది. We always think of our physical being survived by the food we eat. అయితే మనం ఎప్పుడు కూడా మనం ఏ ఆహారం తినాలి, మనం ఎలా మన శరీరాన్ని పోషించుకునే విషయాల మీద ఆలోచిస్తుంటాము. But we don't care for our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క మరి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించము. Your spiritual life has to grow. నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది మరి ఎదగాలి. You can't do it alone but by the word of God alone. It's possible. నీ అంతట నీవే నువ్వు చేయలేవు కానీ దేవుని వాక్యం ద్వారానే జరుగుతుంది. In addition, paraphernalia is find a fellowship which makes you grow in the spirit. అయితే దానికి ఇంకా ఏం చేయాలంటే నువ్వు ఒక సంఘాన్ని వెతుక్కొని ఆ సంఘంలో ఉంటే గనక నువ్వు దేవునిలోకి మరి మరింతగా బలపడతావు. Because Ephesians chapter 2 verse 19 it is written by Paul. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం పౌలు రాసింది. You are foreigners and strangers. మీరు దేవునికి మరి పరవాసులై ఉన్నారు. But he made you citizens in his kingdom. మరి ఆయన అంటూ ఉన్నాడు ఆయన రాజ్యంలో మీకు పౌరసత్వాన్ని ఇచ్చాడు అని. So bread eating is not an essential thing. Many people think to grow in a spiritual sense. అయితే మరి ఈ రొట్టెను తినడం అనేది మరి ఆత్మీయంగా ఎదగడానికి మరి సంబంధం లేని విషయంగా ఉన్నది. I am going to teach Matthew 11 this Wednesday to a group in Chicago. Chapter 11. మత్తయి సువార్త మరి చికాగోలో ఉన్నటువంటి ఒక సంఘానికి నేను జూమ్ లో మరి చెప్పబోతున్నాను. That Paul very clearly explained what is the breaking of bread. అయితే పౌలు అక్కడ చాలా చక్కగా వివరించాడు మరి ఈ రొట్టెను విరవటం విషయాన్ని గురించి. So when the Lord himself has instituted this bread and cup, మరి దేవుడే ఈ యొక్క రొట్టెను మరి యొక్క ద్రాక్షరసమును నిర్దేశించిన వాడుగా ఉన్నాడు. he said this is my body. అయితే ఆయన అంటున్నాడు ఇది నా శరీరము. That means we have to grow spiritually knowing the Lord as our savior. అయితే మనం దాని ఉద్దేశం ఏంటంటే మనం దేవుని యందు మరింతగా ఆత్మీయంగా ఎదగాలి. ప్రభువును మన రక్షణ. Satan did say mockingly to the Lord, no doubt. అయితే సాతాను ఇక్కడ చెప్తుంది దేవుణ్ణి అయితే మరి తను శోధించాడు, హేళన చేస్తూ వచ్చాడు. But the Lord responded in an appropriate way that only by the word of God.
మరి ప్రభు అయితే మాత్రం సరైన విధానంలోనే ప్రత్యుత్తరం ఇచ్చాడు, అది వాక్యానుసారంగా. After failing in that first question, he comes again with the second question. మరి మొదటి ప్రశ్న మరి సంధించిన తర్వాత సాతాను ఓడిపోయాడు కనుక రెండో ఒక ప్రశ్నతో వస్తూ ఉన్నాడు. The devil taking him up into the high mountain showed unto him all the kingdoms of the world in a moment of time. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయన చూపించి, ఈ అధికారమంతయు రాజ్యముల మహిమ నీకెత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. And the devil said unto him, all the power will I give thee, and the glory of them, for this has been delivered unto me, and to whomsoever I will I give it. కాబట్టి నాకు నీవు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. The power is not given by the devil. మరి సాతానుకైతే మాత్రం ఆ శక్తి అయితే ఇవ్వబడి ఉండలేదు. Because God put him under his control. మరి ఎందుకంటే దేవుని యొక్క అధీనంలోనే సాతాను ఉన్నట్టుగా మనం చూడొచ్చు. When you read the early chapters of Job, మరి యోబు గ్రంథాన్ని మనం చూసి మొదటి అధ్యాయం మనం ధ్యానించినట్లయితే, the devil traveled around the world and came in the presence of the Lord. మరి అపవాది లోకమంతా సంచారం చేస్తూ దేవుని యొక్క మరి సన్నిధికి వచ్చినట్టు మనం చూడొచ్చు. And the devil asked the Lord, what do I do with Job? మరి ఆ యొక్క అపవాది అడుగుతున్నాడు, నేను యోబుని ఏం చేయాలి అని అడిగాడు. And the Lord said, you do what you want except his life. మరి దేవుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, నువ్వు ఏదన్నా చేసుకో, ఆయన యొక్క ప్రాణం మాత్రం ముట్టుకోవద్దు. That means he is under the authority of the Lord. ఎందుకంటే అక్కడ మనకి చక్కగా అక్కడ వివరించబడింది, సాతాను దేవుని యొక్క అధీనంలోనే ఉన్నాడు. So how can he say to the Son of God that is all given to me? It's a false statement. మరి ఏ విధంగా అపవాది మరి దేవుని కుమారుడికి ఈ మాట అంటున్నాడు, ఇదంతా నాకు అప్పగింపబడినది, ఇది కేవలం ఒక అబద్ధమైనటువంటి వాక్యము. If you therefore will thou worship me, all shall be thine. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. Then Jesus answered and said unto him, అందుకు యేసు ఈ విధంగా అంటున్నాడు, get thee behind me, Satan, for it is written, thou shalt worship the Lord thy God, and him only shalt thou serve. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. See the command Lord had upon Satan. చూసారా మీరు ప్రభు అపవాదిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో, get thee behind me, Satan. నా వెనక్కి వెళ్ళిపో. You have no power and authority. You are just somebody under somebody's guidance. నీకు శక్తి గాని నా మీద అధికారం గాని లేదు, నువ్వు కేవలం దేవుని యొక్క అధీనంలో ఉన్నావు. But all the worldly kingdoms are under him today. అదే విధంగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటి కూడా ఆయన కిందే ఉన్నవి. Yesterday elections happened in Portugal. మరి నిన్న పోర్చుగల్లో మరి ఎన్నికలు జరిగాయి. The elected one said that I glorify the Lord Jesus Christ. మరి ఎన్నుకోబడినటువంటి ఆ యొక్క అధికారి నేను ప్రభువుని మహింపరుస్తాను అని అంటున్నాడు. I am not responding to all previous histories, whatever you may say, whatever my country and my Lord is one I considered. అయితే మునుపటి జరిగిన విషయాల గురించి నేను వాటి గురించి మాట్లాడను గాని ఇక నుంచి నా యొక్క దేశము నేను ప్రభువుని మహింపరుస్తాను అంటున్నాడు. It is a rare happening in this world to hear such words from the people in power. మరి అటువంటి మాటలు మరి అధికారంలో ఉన్నటువంటి వారి నోటెంబడి రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. Cognizance of the world leaders are not at all in the name of the Lord. మనం చక్కగా చూసినట్లయితే ఏ అధికారులు కూడా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించట్లేదు, ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోనట్లేదు. During the olden times, all kings were fearful of God. మరి మనం గత చరిత్ర చూస్తే గనక అప్పట్లో ఉన్న రాజులు దేవునికి భయపడేట్టుగా మనం చూడొచ్చు. They gave honor to the Lord Jesus Christ in all ways. మరి వాళ్ళందరూ కూడా మరి ప్రభువుని మహింపరిచినట్టుగా మరి ఆయన్ని సన్మానించినట్టుగా మనం చూస్తున్నాం. If you go to Europe anywhere, you see all the symbols of cross and etc. or the buildings are named in the name of the Lord Jesus Christ. మనం ఐరోపా ఖండానికి కనుక వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి పట్టణాలు మరి ఉన్నటువంటి పల్లెల్లో కూడా అన్ని చోట్ల కూడా ప్రభు యొక్క నామము, ఆయన యొక్క శిలువలో ఉంచిన గుర్తులు అవే మనకు కనిపిస్తుంటాయి. This country also has become democratic when the Plymouth Brethren sailed by the ship Mayflower reached Massachusetts and dedicated this country to the name of the Lord Jesus Christ. అలాగే ఈ దేశాన్ని మరి సందర్శించినటువంటి ఆ యొక్క మనుషులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క దేశం కూడా ప్రభుకే మరి ఇవ్వబడినట్టుగా మనం చూడొచ్చు. And the people later distorted, saying that this does not belong to the Lord. అయితే ఆ తర్వాత మరి ఇక్కడ మరి మిగతా జనం వచ్చి ఇది దేవునికి సంబంధించిన కాదని చెప్పడం మనం మొదలెట్టారు. So kingdoms are under the authority of Satan, no doubt.
అయితే ఈ రాజ్యాలు అనేవి మరి సాతాను అధీనం ఉన్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. But he could not win over them because the Lord is the superior king in the whole universe. అయితే వాటన్నిటిని బట్టి కూడా సాతాను గెలవలేడు, ఎందుకంటే సమస్తానికి కూడా అధికారి ఉన్నటువంటి దేవుని కిందే సాతాను ఇంకా ఉన్నాడు కనుక. And he could not win over the Lord, and he went to the third comment. అదే విధంగా మరి రెండవ ప్రశ్నతో కూడా ప్రభు మీద ఆయన గెలవలేకపోయాడు కనుక మూడవ ప్రశ్నతో ఆయన వస్తున్నాడు. He brought him to Jerusalem and set him on a pinnacle of the temple and said to him, If thou be the Son of God, cast thyself down from thence. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము. For it is written, He shall give angels charge to keep thee, over thee to keep thee. నేను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. So it went back. Satan went back to the word of God now. మరి సాతాను ఏం చేశాడు? ఇక ప్రభువును గెలవలేక ఆయన వాక్యాన్నే పట్టుకొని మన ప్రభు యొద్దకు వచ్చాడు. For in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. Anytime somebody tempts you with the word of God, ఎప్పుడైనా ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని మరి తీసుకొని వచ్చి నిన్ను గనక మరి with the subtle understanding that I have to divert this guy from the real truth of the word. ఎందుకంటే అటువంటి వారు నిన్ను నిజమైన వాక్యం నుంచి నిజాన్ని నుంచి పక్కకు తొలగించే ప్రయత్నిస్తుంటారు. I have seen many people like that. అటువంటి వారు ఎంతో మంది మరి చూశాను. Who use the word of God to make you doubt in your faith in the Lord Jesus Christ. ఎందుకంటే వాడు వాక్యాన్నే మరి ఉపయోగించి నిన్ను నీ ప్రభువుకి మరి నీ విశ్వాసాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. Lord many times lamented on these people who are false teachers and false prophets. ప్రభు ఎన్నో సార్లు ఈ విషయాల గురించి ఈ యొక్క అబద్ధ బోధకుల్ని అబద్ధ సాక్షుల గురించి ఎన్నో సార్లు వివరించి చెప్పాడు. Now they are all under the control of Satan to misguide you in your life growing in the word. వాళ్ళందరూ కూడా మరి సాతాను అధీనంలో ఉండి మరి నిన్ను దేవుని నుంచి మరి దేవుని మార్గం నుంచి పక్కకు తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God. మరి ప్రభు ఎక్కడైతే ఈ విధంగా అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. These are not strange things happening only to the Lord Jesus Christ. అది ప్రభువుకు మాత్రమే ఇవి జరుగుతున్నాయని మీరు అనుకోవద్దు. They happen to us all the time. మనకు కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మన జీవితాల్లో. Question our faith is the thing we have to face in this world. మన యొక్క విశ్వాసానికి పరీక్ష, విశ్వాసానికి ప్రశ్న అనేది మనం ప్రతిరోజు కూడా ఈ లోకంలో మనం ఎదుర్కొంటుంటాం. After 50 years I met a friend, a classmate of mine. 50 సంవత్సరాల తర్వాత నాతో చిన్నప్పుడు చదువుకున్న వ్యక్తి నేను కలిశాను. Then he came and his wife were here, so I went and met them. I and Grace went and met them. మరి ఆయన భార్య ఇక్కడ రాగా మరి నేను గ్రేస్ వెళ్ళి వాళ్ళని కలిసాము. Then in the dialogues I mentioned about the love of the Lord Jesus Christ. మరి మాటల సందర్భంలో నేను దేవుని యొక్క ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ గురించి వాళ్ళకి చెప్పాను. And she said, Yeah, I heard these stories before. అయితే ఆమె అంటూ ఉన్నది, మరి ఇవన్నీ నేను అంత ముందు కూడా విన్నాను. And they are so far away from the Lord. మరి దేవుని నుంచి వాళ్ళు ఎంతో దూరంగా ఉన్నారు. Even if you try to reach out, they put counter questions for us, saying that your faith is not the real faith. వాళ్ళు ఒకవేళ మనం చెప్పడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళే తిరిగి మనం ప్రశ్నిస్తూ మన విశ్వాసం మరి సరైనది కాదని మనం చెప్తున్నారు. Sometimes when we encounter that, we should not get depressed. అటువంటి విషయాలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం దాని గురించి బాధపడకూడదు. Be strong and firm in the Lord to be a testimony for Him. నువ్వు దేవునిలో బలపడి మరి ఆయనకి సాక్షిగా ఉండాలని చెప్పి నేను అంటున్నాను. You should know your enemy. మరి నీవైతే నీ యొక్క శత్రువు అపవాదం తెలుసుకుని You should know your word. నీ యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. You should know your behavior. మరి నీ యొక్క పద్ధతి, మరి నీ యొక్క ప్రవర్తన నీకు తెలిసి ఉండాలి. Then only you can win over your enemies. అప్పుడే నువ్వు నీ యొక్క శత్రువుల మీద విజయం సాధిస్తావు. If you don't know who is your enemy, మరి నీ యొక్క శత్రువు ఎవరో నీకు తెలియకపోతే, if you don't know the Lord as Savior, then you don't know who your enemy is. మరి నీ యొక్క దేవుని ప్రభు నీ రక్షకుడుగా ఎరుగొండకపోతే నీ శత్రువు ఎవరో కూడా నీకు తెలియదు. John the disciple jumped in the mother's womb. మరి బాప్తిజం ఇచ్చే యోహాను తన యొక్క తల్లి గర్భమున గంతులు వేసినట్టు మనం చూస్తున్నాం. Simeon saw the salvation. మరి సిమియోను దేవుని రక్షణ కళ్ళారా చూశాడు. And Lord knew Satan who was trying to really divert him from his deityship. మరి దేవునికి ఆయనని తన యొక్క ప్రభువుకి దేవుడు ఇచ్చినటువంటి పని నుంచి పక్క తప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి అపవాది ఎవరో తెలుసు. So we have to know each other. అదే విధంగా మనమందరూ కూడా మన ఒకరి గురించి తెలుసుకోవాలి. How we present gospel is what God gives us guidance upon.
మనం ఏ విధంగా సువార్తను ప్రకటిస్తున్నాం అనే విషయాన్ని గురించినటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. So as we continue in chapter 4, మన యొక్క 4వ అధ్యాయం మరింత మనం చూసినట్లయితే, when the devil had ended all the temptation, he departed from him for a season. అయితే అపవాది తన ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. So Jesus returned in the power of the Spirit into Galilee, and his fame went out through all the region round about. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. He continued to minister in the synagogues. మరి ఆయన సమాజ మందిరాల్లో మరి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. Because that is where the people would listen to anything about the word of God during those days. మరి ఆ రోజుల్లో ఎవరైనా కానీ దేవుని గురించినటువంటి విషయాలు వినాలంటే సమాజ మందిరంలోనే కూడుకునేవారు కనుక అక్కడ ఆయన చేసేవారు. When Paul and Barnabas were ministering in Turkey, మరి పౌలు బర్నబాసు టర్కీలో మరి పరిచర్య చేస్తున్నప్పుడు, the councils Nicaea told them to go only to synagogues only on Sabbath days and preach to the people about circumcision. మరి అక్కడ ఉన్న నైసియా మరి కౌన్సిలర్స్, మీరు శనివారాలు మాత్రమే విశ్రాంతి దినంలో మాత్రమే మీరు వెళ్ళి సమాజ మందిరంలో బోధించండి అని అంటున్నారు. Because that was their attitude. ఎందుకంటే వాళ్ళ యొక్క పద్ధతి ఆ విధంగా ఉన్నది. But generally Jewish people go to synagogues to really interact about the Lord in their lives. సహజంగా అయితే యూదులు ఈ యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులు దేవునితో ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలి అనే విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. But in nowadays modern day you can encounter anybody anytime. అదే ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే మీరు ఎవరినైనా ఎదుర్కోవచ్చు ఏ సమయమైనా. Because this is not a cohesive group like it was during the Jewish time. మరి ఇప్పుడైతే వాళ్ళందరూ కలిసి ఉన్నట్టుగా లేదు, అప్పుడు యూదుల కాలంలో ఉన్నట్టు మాదిరిగా ఇప్పుడైతే లేదు. So your ministry will flourish if you reach out to anybody with giving gospel. అయితే నీ యొక్క మరి ఆ పరిచయం అనేది ఖచ్చితంగా మరి ఫలం పొందుతుంది నువ్వు దేవుని యొక్క సువార్తను చేతపట్టుకొని వెళ్ళి చెప్తే. Verse 17. 17వ వచనము. And there was delivered unto him the book of the prophet Isaiah, and when he had opened the book he found the place where it was written. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, this verse tells you the future ministry of the Lord written as a prophecy in the book of Isaiah. మరి దేవుని ప్రభు యొక్క పరిచయం ఏ విధంగా ఉండబోతున్నటువంటి ప్రవచనము ఈ యొక్క పుస్తకంలో రాయబడినట్టుగా మనం చూడవచ్చు. Isaiah is a wonderful book of the prophetic statements of the Lord Jesus Christ coming and his ministry. యెషయా గ్రంథము ప్రభువుని గురించినటువంటి విషయాలు, అంటే ఆయన పరిచర్య అలాగే ఆయన రాకడ గురించినటువంటి విషయాలను ఎంతో చక్కగా వివరించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. We have to meditate these prophetic books because it will tell the heart of God to us. ఈ యొక్క ప్రవచించేటువంటి పుస్తకాలను మనం ధ్యానించాలి, ఎందుకంటే ఇవి ధ్యానించినప్పుడు దేవుని యొక్క హృదయం మనకు తెలుస్తుంది. Many people think the prophetic books are dated. ఎన్నోసార్లు చాలా మంది అనుకుంటా ఉంటారు ఈ ప్రవచించిన పుస్తకాలు అనేవి పాతకాలమే అని. But it is all relevant even today. మరి అలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం ఇవన్నీ కూడా ఇవాళ రోజుకి జరుగుతున్న విషయాలు. I taught Ezekiel in this pulpit and also Jeremiah in this pulpit. మరి నేను ఇక్కడ నుండి ఎహెచ్కేలు అలాగే ఇర్మియా గ్రంథాలను అయితే మరి బోధించున్నాను. Again I am teaching Jeremiah to the people in Michigan. మరి మిచిగన్ లో ఉన్నటువంటి మరి ఆ యొక్క సంఘానికి అయితే మరి నేను మళ్ళీ చెప్తున్నాను. I am teaching Ezekiel to the people in India. మరి ఎహెచ్కేలు అయితే నేను ఇండియాలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాను. Because they are so relevant to the present day happenings in the world. ఎందుకంటే మరి ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలకు మరి అవేంతో చక్కగా. So it is not any dated book we are meditating. మనం ఏదో ఎప్పుడో పాతకాలపురాణ గ్రంథాలు సంబంధం లేని గ్రంథాలు మనం ధ్యానించట్లేదు. It shows the heart of God when you meditate the word of God. ఈ పుస్తకాలు ధ్యానించినప్పుడు దేవుని యొక్క హృదయం ఏంటనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. So 18th verse says, the Spirit of the Lord is upon me because he hath anointed me to preach the gospel to the poor. He hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives and recovering of the sight of the blind, to set at liberty them that are bruised. ఈ యొక్క 18వ వచనం చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకి దొరికెను. Wisdom of the Lord's wisdom given to Isaiah is reflected here. మరి యెషయాకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం అనేది ఇక్కడ మన కళ్ళారా చూడొచ్చు. That's what he came and tasked for to do in this world. మరి అది చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనం చూడొచ్చు. And he touched my life. ఆయన నా జీవితాన్ని అయితే తాకి ఉన్నాడు. After 2000 years,
మరి 2000 సంవత్సరాల తర్వాత and he touched my life and showed me he is the real savior in my life. ఆయన నన్ను తాకి ఆయనే నిజమైన రక్షకుడు అనే విషయాన్ని మరి ఆయన చూపించి ఉన్నాడు. He came to preach gospel to all. ఆయన ఈ లోకానికి వచ్చి అందరికీ కూడా సువార్తను గురించి చెప్పి ఉన్నాడు. There is no rich person, it's only comparable in this world. మరి కేవలము ఉన్నవారికి మాత్రమే కాదు కానీ అందరికీ ఆయన చెప్పడానికి వచ్చి ఉన్నాడు. Because each one is need to hear the name of the Lord Jesus Christ as the savior. ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువారు రక్షకుడు అనేటువంటి విషయం వినవలసిన అవసరం ఉన్నది. Romans 1:16 says the gospel preaching is the power of God. మరి రోమా 1:16 మనం చూసినట్లయితే సువార్త ప్రకటించడం అనేది దేవుని శక్తి ఉన్నది. That is what changes people. మరి అదే మనుషుల యొక్క మనసుని మారుస్తుంది. If anybody is truly born again, మరి ఎవరైనా కానీ నిజంగా రక్షణ పొందుకున్నట్లయితే he still remembers by what words he was redeemed or became born again. ఏ యొక్క వచనం ద్వారా ఏ వాక్యం ద్వారా తను మరల జన్మించాడనే విషయాన్ని తను జ్ఞాపకం ఉంచుకుంటాడు. That person also we don't forget who gave us that gospel. అలాగే అతడు ఎవరు తనకు ఆ వాక్యాన్ని ఇచ్చాడో విషయాన్ని కూడా తను మర్చిపోకుండా ఉంటాడు. Because it is the total transformation of life. ఎందుకంటే ఇది మనిషి యొక్క జీవితం యొక్క సంపూర్ణమైనటువంటి మార్పు. Last Wednesday some brother was preaching from 2 Corinthians 5:17. నేను గత బుధవారం ఒక సహోదరుడు మరి 2 కొరింథీ 5:17 వచనం నుంచి మరి మాట్లాడుతున్నాడు. Therefore whoever is in Jesus is a new creature. అది ఎవరైతే ఇప్పుడు క్రీస్తునందు ఉన్నారో వాళ్ళ నూతన సృష్టి. New creature means you are totally a transformed one. మరి నూతన సృష్టి అంటే నువ్వు నూతనంగా నిర్మించిన వాడివి, సంపూర్ణంగా కొత్తగా జన్మించిన వాడివి. In Seattle there is one sister, she came to my home during Christmas time. మరి ఈ సియాటిల్ లో ఒక సహోదరి ఉన్నది. మరి ఆ క్రిస్మస్ సమయంలో ఆవిడ మా ఇంటికి వచ్చినది. She was diagnosed with leukemia. మరి ఆవిడ క్యాన్సర్ తో మరి బాధపడుతున్నది. We went and prayed in her house and many times we connected with her by phone also. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేసాం. అదే విధంగా ఆమెతో మేము మరి ఫోన్ లో కూడా మాట్లాడుతున్నాము. And she was going through a lot of hospital tests and treatments. మరి ఆవిడ మరి ఆసుపత్రికి ఎన్నో విషయాలు మరి ట్రీట్మెంట్ గురించి మరి తిరుగుతున్నది. But after she confirmed that she was healed, she drove alone to my home. మరి ఆ తర్వాత ఎప్పుడైతే తను పూర్తిగా మరి నయమైందో మా ఇంటికి తనంతట తానే మరి కార్ నడుపుకుంటూ వచ్చింది. Then she said the doctors treated me with the placenta of a French baby. అయితే ఆమె అంటున్నది మరి ఆ యొక్క వైద్యులు గర్భసంచి నుంచి తన స్నేహితుడి యొక్క గర్భసంచిలో ఉన్నటువంటి మరి దాంతో ఆమెని వాళ్ళు ట్రీట్ చేసినట్టు చెప్పింది. Now her DNA is totally changed. మరి ఆమె DNA అయితే ఇప్పుడైతే పూర్తిగా మారిపోయి ఉన్నది. So she was born with one DNA and now she has a new DNA. అయితే తను ఒక డిఎన్ఏతో జన్మించింది, ఇప్పుడు డిఎన్ఏ మారిపోయి ఇంకో డిఎన్ఏతో తను ఉన్నది. That's what happens to us. అదే మనకు జరుగుతుంది. When you know the Lord, your DNA totally changes. నువ్వు దేవుని ఎరిగినట్లయితే కనుక నీ ఆత్మీయ డిఎన్ఏ మరి పూర్తిగా మారిపోతుంది. That is what is called the new creature, new creation. మరి దేవుని యొక్క దృష్టికి అదే నూతన సృష్టిగా ఉన్నది. So whatever we see in the book of Luke, what's happening, it's a total development of knowing how he is, the character of the Lord Jesus Christ. ఈ యొక్క లూకా సువార్తను మనం చూస్తున్నట్లయితే కనుక ఇది ప్రభువు గురించినటువంటి ఆయన యొక్క మరి ఆయన యొక్క నేచర్ ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. So third instance in this book, chapter 4, we are going to see. మరి మూడో విషయము ఈ యొక్క 4వ అధ్యాయం మనం చూడబోతున్నాం. Verse 31. 31వ వచనం. He came down to Capernaum, city of Galilee, and taught them on the Sabbath days. 31వ వచనంలో అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. And they were astonished at his doctrine, and his word was with power. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. And in the synagogue was a man who had a spirit of an unclean devil and cried out with a loud voice. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పెట్టిన వాడు ఒకడు ఉండెను, saying, Let us alone, what have we to do with thee, thou Jesus of Nazareth? Art thou come to destroy us? I know thee, and who thou art, the Holy One of God. వాడు ఏదో అంటున్నాడు, నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి పని? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. Satan knew who he was. అపవాదికి అయితే ప్రభు ఎవరైన విషయం తెలుసు. And Satan told the synagogue who he was. అయితే అక్కడ ఉన్నటువంటి సాతాను ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్న వాళ్ళకి ప్రభు ఎవరో చెప్పారు. Lord told synagogue who he was.
through the scripture. ప్రభువు మరి ఆ యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు ప్రవచనాల ద్వారా ప్రభు ఎవరో చెప్పి ఉన్నాడు. He came to heal the people. ఆయన మనుషులను మరి స్వస్థపరచడానికి వచ్చాడు. He came to preach gospel. ఆయన లోకానికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. Now the devil says, I know you who you are. అయితే ఇప్పుడు సాతాను అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలుసు అంటున్నాడు. You came to destroy us. నువ్వు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? So we see the encounter Lord had with various types of entities in his lifetime. అయితే ఇక్కడ ప్రభు ఎటువంటి వారిని ఎదుర్కొన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉండొచ్చు. Writer Luke was very sincere in narrating whatever happened in the life of Jesus Christ. మరి లూకా మరి విధంగా ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలను ఎంతో చక్కగా పొందుపరిచి ఉన్నాడు. So he started his ministry saying that he rebuked him, saying, Holy, hold thy peace and come out of him. And when the devil had thrown him in their midst, he came out of him and hurt him not. 35వ వచనంలో అందుకు యేసు ఈ విధంగా అంటున్నాడు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయాను. When you read Matthew, it happens to be the same type of healing Lord had provided. మరి మత్తయి సువార్త చూసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి స్వస్థత అనేది ప్రభు మరి అక్కడ అందించినట్టు కూడా మనం చూడొచ్చు. Many of us are encountered in this life with the devils saying that whatever you are doing is not right. ఎన్నోసార్లు మన జీవితంలో మరి సాతాను మనల్ని ఎదుర్కొని నువ్వు జీవితంలో చేసేది సరైనది కాదని చెప్తూ ఉంటాడు. Word of God is a good guideline for us how to avoid such situations or face such situations. అయితే దేవుని వాక్యం అటువంటి పరిస్థితులను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు చెప్తూ ఉన్నాడు. That's why gospel according to Luke is more precious. అందుకనే ఈ యొక్క లూకా సువార్త అనేది మరి ఎంతో ప్రశస్తంగా ఉన్నది. Because it will narrate about the life's way of encountering people in his life. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రభువు ఏ విధంగా మరి అనేక రకాలైనటువంటి జనాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. Leopard people standing far away. కుష్ఠవ్యాధి గలవారు మరి దూరంగా ఉన్నటువంటిగా. Zacchaeus getting transformed. మరి జక్కయ్య మారుమనసు పొందుకోవడం. Such examples are plenty in the book of Luke. అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నవి ఈ యొక్క పుస్తకంలో. So you have to meditate the word of God to know the heart of God, how we can use it in our life. మీరు అందరూ కూడా ఈ లూకా సువార్తను ధ్యానం చేయాలి, ఎందుకంటే ఆ విధంగా మీరు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ఉంటారు కనుక. Then only you will progress in this life from the encounters of Satan. అప్పుడే మీరు ఈ యొక్క జీవితంలో మరింత పరిణితి చెందుతారు. ఆ యొక్క సాతాను యుక్తుని ఎదుర్కొని నిలబడగలుగుతారు. So keep it in mind. మరి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. We'll continue with the remaining portion next week. మనం మిగతా వాక్య భాగాన్ని వచ్చే వారం చూసుకుందాం. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name for the precious word you gave, how you have worked in this world to deal with various entities. No, Lord, give us the same unction that we may follow your footsteps, to be a victory life may be led in our life. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen.